గుర్తు చేస్తున్నా. ప్రభు నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మీరు నన్ను మరలా బాగు చేస్తారు ప్రభు అని నేను స్తుతిస్తా వచ్చాను. ఇంకా చాలా సీరియస్ అయిపోయి నాకేమైతుందంటే ఎవరన్నా పిలిస్తే కూడా పలికేటట్లేదు, కళ్ళు తెరిచేటట్టు. నాకేముందంటే ఓపెనేట్ చేస్తున్నారు, హాస్పిటల్ చుట్టూ ఓపెనేట్ చేస్తున్నారు. ఎవరు అని అడుగుతున్నా, ఆ మగతలోనే ఎవరినో అడుగుతున్నారు. ఆ మగతలోనే ఎవరో చెప్తున్నారు, సంగారెడ్డి నుంచి వచ్చారు, ఇవాళ ఆదివారం కదా, వాళ్ళంతా ఓపెనేట్ చేస్తున్నారంటే అబ్బాయి ఎంత చక్కగా పాడుతున్నారు, నాకు బాగుంటే నేను కూడా పోయేదాన్ని కదా అని చెప్పేసి అనుకుంటాను. ఈ రీతిగా మరి వచ్చు కాసేపటికి ఏం చేసినానంటే నాకున్న మరి అంత మిషన్స్ పెట్టారు, అవి ఆ మిషన్స్లో ఒక మిషన్ లాగి పడేది. అప్పుడు మనసు వచ్చి తిట్టింది, అది మాత్రం తెలిసింది నాకు. ఏమో నువ్వు శబ్దం అనుకున్నావా బతుకుదాం అనుకున్నా తిట్టింది. తిరిగితే లేదు మా వాళ్ళు అందరూ వచ్చి అక్కడ పాటలు పాడుతున్నారమ్మా, నన్ను కూడా తీసుకుపోమ్మా అంటే ఎలా తీసుకోవాలి నేను అంటే, లేదు మా వాళ్ళు వచ్చి మరి నేను చచ్చిపోతానంట, హెబ్రోన్కి తీసుకోవడానికి మా వాళ్ళు వచ్చినారు, హెబ్రోన్లో 3 రోజుల దాకా నేను బతకాల ప్రభా, 3 రోజుల తర్వాత నన్ను తీసుకో, ఎందుకంటే అందరూ రావాలా నా కొరకు పాటలు పాడాలి, అందరూ వచ్చి నా దగ్గర కూర్చోవాలా పాటలు పాడాలి, అప్పుడు తీసుకో ప్రభా నన్ను అని బతుకులు ఆడుకుంటున్నారు.